ప్రైజ్ ది లార్డ్. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. ఆ జీవితాన కురిసెనే నీ కృపామృతం. చప్పట్లు కొడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉండగా ప్రతి ఒక్కరము కూడా కళ్ళు మూసుకుని ఆత్మతో సత్యముతో దేవుడిని ఆరాధిద్దాం. ఇది ఆరాధించే సమయం. దేవాది దేవుడు తన దూతల పరివారంతో నీ మధ్యలో కూర్చుండగా ప్రతి ఒక్కరు ఆరాధన చేద్దాం. మనసారా హృదయమార ఆరాధన చేద్దాం. నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే. హల్లెలూయా. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే. నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలలో. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతమావే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడిని దాటిపోని ఆత్మదేవుడి మధ్యలో ఉంటుండగా మహిమ మహిమ వేగమనే మహిమ.
వికసించు నాకు ఏ అపాయము దరి చేరనీయవు. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. నా జీవితాన తొలిసెనే నీ కృపామృతం. నా జీవము మధురాది మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం గాక. ప్రతి వారి ఎడల కృప ఆవరించును గాక. ఉన్నతమైన కృప కుమ్మరింపబడును గాక. ప్రార్థన పూర్వకంగా ఉండండి. మన మధ్యలో ఔటాలపల్లిలో దేవుని సేవ చేస్తున్న కింగ్స్ చర్చ్ దైవజనులు ఇమ్మానుయేల్ అన్న గారు ముందున్న వాక్య పరిచర్య కొరకు ప్రార్థన కొడుకు వరకు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు ప్రభువా. ఆ యొక్క నిజాంపట్నం అయా ప్రభువా, ఈ యొక్క పరిసర ప్రాంత ప్రజలకు అయా నిత్యారాధన మందిరము ద్వారా ఈ యొక్క సభల ద్వారా అయా గొప్ప ఉత్సవాన్ని తీసుకొని రండి ప్రభువా. నీకు వందనాలు. పాటల ద్వారా ఆరాధన ద్వారా నీ నామాన్ని మహిపరిచం, కీర్తించం, గణపరిచం ప్రభువా. కొద్ది నిమిషాలు ప్రభువా, కొంత సమయము వాక్య పరిచర్యలోనికి వెలుచుండగా అభిషక్తులతో మీరు మాట్లాడండి ప్రభువా. అయా ప్రతి ఒక్క బిడ్డతో నీ స్వరమాన్ని వినిపించండి అయ్యా. అయా నీ యొక్క ప్రత్యక్షతను బయలుపరచండి. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ ప్రాంగణము మొత్తము నీ మహిమతో నింపండి. పెంతెకోస్తు పండుగ దినము రోజున ఆదిమ సంఘము మీద కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ అగ్ని ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి రాజా. నీకు వందనాలు అయ్యా. నీ యొక్క అభిషేకులతో మీరు మాతో మాట్లాడండి. ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి ప్రభువా. ప్రతి ఒక్క జీవితము సరి చేసుకునే కృపను దయచేయండి అయ్యా. అయ్యా కొన్ని నూతనమైన ఆత్మలను ఈ మందిరములోనికి చేర్చమని అయ్యా నీ కృపతో మమ్మల్ని అందరినీ నింపమని ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకొనమని
ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకొనమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.